హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రతి పేరెంట్స్ ఇప్పుడు మన ఇండియాలోన ఎక్కువ అయిపోతుంది ఆ ప్రాబ్లం అనేది. అదేంటి అంటే ఆటిజం. ఎక్కడికి వెళ్ళినా ఆటిజం స్కూల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆటిజం థెరపీస్ కనిపిస్తున్నాయి. ఆ థెరపీస్‌లోన సర్టిఫైడ్ థెరపిస్ట్ టీచర్స్ ఉన్నారో లేదో మనకు తెలీదు కానీ, పేరెంట్స్ అయితే ఆళ్ళ పిల్లలు తొందరగా స్పీచ్ రావాలని జెప్పేసి, తొందరగా ఇంప్రూవ్‌మెంట్ రావాలని జెప్పేసి, ఎక్కడ పడితే అక్కడ థెరపిస్ట్‌కి జాయిన్ జేపిచ్చేస్తున్నారు. పర్ ఈచ్ సెషన్, పర్ ఈచ్ థెరపీకి 20,000, 30,000, 15,000 ఇంకా పెరుగుతూనే ఉన్నాయి దాని కాస్ట్. బట్ రిజల్ట్ వచ్చేస్తే పిల్లల్లోన కొంచెం కూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది లేదు. కానీ టీచర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఈ పేరెంట్స్ ఏంటంటే పిల్లల కోసం ఏమైనా చేసేస్తారు కాబట్టి, సో వాళ్ళు ఎంత కాస్ట్ బేర్ చేసినా పర్వాలేదని చెప్పేసి థెరపీస్‌కి ఎక్కువ కాస్ట్ పెంచేస్తున్నారు. బట్ దీనికి చెప్పాలంటే ఆటిజంకి మనం ఇంట్లో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి యాజ్ ఏ పేరెంట్‌గా. దట్ టూ పిల్లల బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కొన్ని థెరపీస్ కూడా అవసరము, కాదనట్లేదు. కానీ ఇంకొకటేంటంటే పిల్లలకి ఇప్పుడు మా బాబు ఉన్నారు మా ఫ్యామిలీలోన 6 ఇయర్స్ బాబుకు. హీ ఈజ్ ఏ ఆటిజం కిడ్. సో మేము ఆటిజం ఉంది అని మేము రియలైజ్ అవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఆ ఆటిజం అనే వర్డ్ ఫస్ట్ టైం మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆటిజం ఉంది అని చెప్పినప్పుడు మేము యాక్సెప్ట్ చేయడానికి కూడా మేము టైం పట్టింది. సో అర్లీ డిటెక్షన్‌లోనైతే కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లేట్‌గా మనం పిల్లలకి 6 ఇయర్స్ వచ్చాక మనం ఆటిజం ఉందనని గుర్తిస్తే మాత్రం చాలా స్లో డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. అర్లీగా మనం డిటెక్ట్ చేస్తే తొందరగా ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. సో నా యూట్యూబ్ ఛానల్లోన పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, ఎలాంటి థెరపీస్ ఇప్పించాలి, మా అభినవ్‌కు ఇంట్లో మేము ఎలాంటి థెరపీస్ ఇప్పిస్తున్నాము, హోమ్ ట్యూటర్స్‌ని పెట్టిస్తున్నాము. అండ్ ఇంట్లో కూడా మా వదిన అండ్ నేను ఫ్యామిలీ, సో ఎవ్రీవన్ మేము తనతో ఎలా స్పెండ్ చేస్తున్నాము, తన కమాండ్ లైన్ అనేది ఫాలో అవుతున్నాడా, సో తను ఎలా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు, తను వింటున్నాడా. సో యాక్టివిటీస్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో మనం ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, సో స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తున్నారు, అవన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లోనో కొన్ని యాక్టివిటీస్ పెడుతున్నాను. సో అవన్నీ చూడండి. చూసి మీ ఇంట్లో కూడా ఆటిజం పిల్లలు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ చూసి ఇంట్లోన ఖాళీగా ఉంచుకున్నట్టు బిజీ షెడ్యూల్ చేసి ఆ యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. సో మనం ఏ పని చేసినా పాజిటివ్గా చేస్తే తప్పకుండా స్లోగా అయినా రిజల్ట్ వస్తుంది. సో నాకు తెలుసు అంటే ఆటిజం అంటే ఇది క్యూర్ అవ్వదు అని కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది క్యూర్ అయ్యింది అనేవాళ్ళు ఉంటారు. సో క్యూర్ అయ్యింది అని చెప్పే పేరెంట్స్ పర్సంటేజ్ వచ్చేస్తే అర్లీగా డిటెక్ట్ చేసిన వాళ్ళకు తప్పకుండా తొందరగా స్పీచ్ వచ్చి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ లేట్ డిటెక్షన్ వాళ్ళకు కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది. సో అందుకే ఆటిజం అని మీరు రియలైజ్ అవ్వకపోతే అలాంటి పేరెంట్స్ని సైకలాజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు ప్రాబ్లం ఏంటి అని వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ మదర్కి ఎవరైతే యాక్సెప్ట్ చెయ్యరో ఆటిజం ఉంది మీకు, బేసిక్గా మన ఇంట్లో మన పిల్లలకి ఈ ప్రాబ్లం ఉంది అంటే మనం యాక్సెప్ట్ చెయ్యం ఏది, అది కామన్. బట్ ఆ ప్రాబ్లం ఉందని ఫస్ట్ మనం నమ్మితేనే కదా అది నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యేది ముందుకు. సో తప్పకుండా ఆటిజం అని మీరు అర్లీగా 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పిల్లల్ని మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆ ఆటిజం అనేది మనకు తెలుస్తుంది. సో ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే మనం మామూలుగా అభినవ్కి మనం తినిపిస్తున్నప్పుడు, టిఫిన్ చేపిస్తున్నప్పుడు పక్కన ఏదైనా కొంచెం టచ్ అయినా కూడా అది యాక్సెప్ట్ చేయడం అనమాట. అంటే దాన్ని ఇలా తుడిచేసుకోవడము, ఇరిటేట్గా ఫీల్ అవ్వడం, లైక్ సెన్సరీ ఇష్యూస్ అంటారు వాటిని.
ఏదైనా టచ్ చేస్తే తనకు నచ్చదు. తనకి హ్యాండ్‌కి, బ్రెస్ట్‌కి వాచ్ కట్టినా కూడా తనకు నచ్చదనమాట. అంటే సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయా లేదా గమనించాలి పిల్లలకు. ఎక్కువగా క్లాప్స్ కొట్టడము, నవ్వడము, సో రిపీటెడ్ థింగ్స్‌ని చూడడము, ఈ ఐబాల్ అనేది క్రాస్‌గా చూడడము, ఒక్క థింగ్‌ని స్ట్రైట్‌గా చూడలేకపోవడము, హియరింగ్ అంటే మన మన కమాండ్ వర్డ్స్‌ని అట్‌లీస్ట్ నేమ్ కాలింగ్ రికగ్నైజేషన్ కూడా లేకపోవడము. సో ఇవన్నీ మనము 3 ఇయర్స్‌లోనే రికగ్నైజ్ చేయాలి. ఇవన్నిట్లోన ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇది ఆటిజం ప్రాబ్లమ్ ఉందా, ఇది మైల్డ్‌లో ఉందా, మోడరేట్‌లో ఉందా, సో ఏ లెవెల్‌లో ఉందో తెలుసుకొని దానికి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ థెరపీస్ ఇప్పించుకుంటే ఎర్లీగా 3 ఇయర్స్‌లో డిటెక్ట్ అవుతే ఎర్లీగా తప్పకుండా వాళ్ళు 5-6 ఇయర్స్‌కి స్పీచ్ వస్తుంది. మేము చేసిన పొరపాటు ఏంటంటే అభినవ్‌కి ఆటిజం ఉంది అన్నది మేము యాక్సెప్ట్ చేయలేదు. ఆటిజం ఎలా ఉంటుంది, ఈ ఫస్ట్‌లో తను బాగా రెస్పాండ్ అయ్యాడు. నెక్స్ట్‌లో తను అసలు రెస్పాండ్ అవ్వలే. 1-2 ఇయర్స్‌లో బ్రష్ చేయడం తెలుసు, డోర్ వేయడం అన్నా తెలుసు, ఫ్యాన్ ఏదంటే చెప్పేవాడు. ఎవ్రీథింగ్ తను అర్థమయ్యేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలీదు కానీ ఈ అభినవ్ కూడా ఈజ్ అ పాండమిక్ బేబీ అనమాట. స్ట్రెస్ ఆ టైంలోనే బోర్న్ అప్ అయ్యాడు కాబట్టి సో బయటికి సోషల్ అంటే బయటికి ఎవరితో కమ్యూనికేట్ అవ్వడు. సో ఇంట్లోనే ఉండడం వలన, ఎక్కువ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం వలన, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన బాబుకు ఎవరితో సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు ఎర్లీగా డిటెక్ట్ చేయండి యాజ్ ఎ పేరెంట్స్‌గా. ఎర్లీగా డిటెక్ట్ అయిన వెంటనే మీకు ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ చెప్తున్నా, హియరింగ్ ఉన్నా, రిపీటెడ్ థింగ్స్ చేస్తున్నా, క్లాపింగ్ కొడుతున్నా, ఎక్కువగా స్మైల్ నవ్వుతూ ఉన్నా, అండ్ సెన్సరీ ఇష్యూస్ తనకేదైనా గట్టిగా ఇలా